ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ఇన్వెస్టింగ్ తెలుగు. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేర్చుకుందామండి. నథింగ్ బట్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ కంపెనీ. మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. అంటే కంపెనీని ఒక స్టాక్ పికింగ్ అప్రోచ్ ఎలా ఉండాలని చెప్పాను. ఒకసారి ఆ వీడియోస్ చూడకపోతే చూడమని చెప్తాను. ఎందుకంటే ఈ వీడియోస్ అని సిరీస్గా ఉంటాయి కాబట్టి అంటే మీకు ఇక్కడ నుంచి చూసాను కంప్లీట్ పిక్చర్ రాదు. సో ఆ వీడియోస్ చూడండి. అండ్ మీకు అక్కడ వీడియోస్లో చూస్తే కనుక మీకు ఒక స్టాక్ పికింగ్ అప్రోచ్ ఎలా ఉండాలి అని మీకు తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఆ స్టాక్ పిక్ చేసుకున్న తర్వాత ఆ కంపెనీ అనేది డీటెయిల్డ్ అనాలిసిస్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ కంపెనీ. మనం కంపెనీని అనాలిసిస్ చేయటం అనేది మనం ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు అండి. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫినాన్షియల్ అనాలిసిస్, సెకండ్ వన్ ఈజ్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ అనాలిసిస్, థర్డ్ వన్ ఈజ్ మేనేజ్మెంట్ అనాలిసిస్, ఫోర్త్ వన్ ఈజ్ వాల్యుయేషన్ అనాలిసిస్. వీటన్నిటిలో కనుక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక నేను మేనేజ్మెంట్ అనాలిసిస్ అని చెప్తానండి. ఎందుకంటే మిగిలినవన్నీ అనాలిసిస్ చేసి మనం కనుక మేనేజ్మెంట్ కనుక ఇంటిగ్రిటీ లేకపోతే కనుక ఆ కంపెనీ షేర్ అనేది ఫ్యూచర్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం డ్రాస్టికల్లీ పడిపోతుంది. అండ్ ఈ ఈ మనం కనుక ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక లాంగ్ టర్మ్కి ఈ 4 అనాలిసిస్ చేసిన తర్వాతే మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే కనుక ఒకటి మిస్ అయినా కానీ మనం ఒక లక్ ఉంటే అది పెరగొచ్చులే కానీ మనం ఒకటే ఎనాలిసిస్ చేయకుండా ఎలా పడితే అలా పెట్టేస్తే కనుక గ్యారంటీ అది మనకు ఆ కంపెనీ అనేది ఫ్లాప్ అవుతుంది. సో ఈ 4 అనాలిసిస్ కంపల్సరీగా మనం అప్లై చేయాలి. ఈ అనాలిసిస్ అని ఇదే సీక్వెన్స్లో చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకి ఇక్కడ ఇచ్చాము కదా, ఫినాన్షియల్ అనాలిసిస్, బిజినెస్ అండ్ ఇండస్ట్రీ అనాలిసిస్, మేనేజ్మెంట్ అండ్ వాల్యుయేషన్ అనాలిసిస్ అని. మీరు కనుక అనాలిసిస్ అనేది ఫస్ట్ ఎలా మేనేజ్మెంట్ తర్వాత ఫినాన్షియల్ ఎలా అనేది చేసుకోవచ్చు. బట్ మై సజెషన్ ఏంటంటే కనుక ఫస్ట్ ఫినాన్షియల్ చేసుకొని తర్వాత ఈ నెక్స్ట్ మూడిట్లో కనుక మీరు ఎలా మార్చుకున్నా పర్లేదు. ఎందుకంటే కనుక ఫినాన్షియల్ అనాలిసిస్ అనేది మనకు ఫస్ట్ పిక్చర్ ఇస్తుంది. ఫినాన్షియల్స్ బాగాలేకపోతే మన ఆ కంపెనీని అక్కడే వదిలేసేయచ్చు, మిగిలిన అనాలిసిస్ చేయకపోయినా పర్లేదు. అండ్ మీరు ఫస్టే మిగిలిన చూసుకొని మేనేజ్మెంట్ ఇవన్నీ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగాలేదంటే కనుక మనకి లాస్ట్లో టైం వేస్ట్ అనమాట. అందుకని మనం ఫస్ట్ ఫినాన్షియల్ అనాలిసిస్ చూసుకుంటే కనుక మనకి స్టార్టింగ్ పాయింట్లోనే కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది. ఆ కంపెనీని ఫర్దర్గా అనాలిసిస్ చేయాలా లేకపోతే వదిలేయాలా అనేది ఆ, ఒక పిక్చర్ వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఫినాన్షియల్ అనాలిసిస్ అండి. మెయిన్గా మనం ఒక ఫినాన్షియల్ అనాలిసిస్ చేయడానికి మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఒక కంపెనీ అనేది హెల్తీ ఫినాన్షియల్ పొజిషన్ ఉందా లేదా అని. ఈ హెల్తీ ఫినాన్షియల్ పొజిషన్ ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? కంపెనీ ఫినాన్షియల్ పొజిషన్ హెల్తీగా ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? ప్లస్ దానికి చాలా పారామీటర్స్ ఉన్నాయండి. మనకి మెయిన్గా ఒక హెల్తీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనకి 3 సోర్సెస్ అనేది ఉపయోగపడతాయి. ఫస్ట్ వన్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సెకండ్ వన్ ఈజ్ బ్యాలెన్స్ షీట్, థర్డ్ వన్ ఈజ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండి. ఈ మూడు కనుక మన దగ్గర ఉంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ మనం ఫినాన్షియల్స్ మొత్తం ఆ, మొత్తం గురించి అనాలిసిస్ చేసుకోవచ్చు. మిగిలిన ఇంకోటి ఫండ్లో అనాలిసిస్ అని ఉంటుంది. దాన్ని అది సపరేట్గా మనం వేరే దగ్గర నేర్చుకుందాం. అండ్ ప్రజెంట్ అయితే కనుక ఫినాన్షియల్ అనాలిసిస్ హెల్తీగా ఉందా లేదా తెలుసుకోవాలంటే ఈ మూడు ఉంటే సరిపోతుంది. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ పిఎన్ఎల్ అకౌంట్. ఈ పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మనకి ఎక్కడ అవైలబుల్ అవుతుంది? మనకి కంపెనీ రిలీజ్ చేసే యాన్యువల్ రిపోర్ట్లో ఉంటే, అదర్వైజ్ మీరు కనుక screener.in ఉంటుంది. మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. ఇక్కడ screener.inలోకి వెళ్ళి మీరు ఇక్కడ సంథింగ్ కంపెనీ నేమ్ కొడితే కనుక ఇక్కడ మీకు కంప్లీట్ అనాలిసిస్ వస్తుంది. కంప్లీట్ మీకు ఇక్కడే ఆల్మోస్ట్ మనం అక్కడ ఫర్దర్గా నేర్చుకునే అనాలిసిస్లో రేషియోస్ కావాల్సి వస్తుంది. ఆ రేషియోస్ అన్ని ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ పీర్స్ కాంపిటేటివ్స్ ఉంటాయి కదా, కాంపిటేటర్స్ వాళ్ళ కంపెనీస్ గురించి కూడా కంపారిజన్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ వస్తుందండి క్వార్టర్లీ అనాలిసిస్, క్వార్టర్లీ P&L అకౌంట్, అండ్ దిస్ ఈజ్ ఇయర్లీ P&L అకౌంట్. అండ్ మీకు ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్గా కనపడుతుంది. అంటే మీకు ఇయర్ టు ఇయర్ అనేది మీరు కంప్లీట్ కంపారిజన్ చేసుకోవచ్చు. అండ్ మీకు కనుక ఒక సేల్స్ ఏమున్నాయి అండ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి వీటి గురించి కంప్లీట్గా కావాలంటే కనుక మీరు అక్కడ చూసుకోవచ్చు. వీటి యాన్యువల్ రిపోర్ట్లోకి వెళ్తే మీకు అర్థమైపోతుంది. అండ్
ఇక్కడ బ్యాలెన్స్ షీట్, ఈ ఇయర్లీ బ్యాలెన్స్ షీట్స్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడ కంపేర్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. మనకి P&L అకౌంట్ మెయిన్గా ఏంటి అంటే ఒక ఎందుకు యూజ్ చేసుకోవాలి మనం అంటే, ఇక్కడ నథింగ్ బట్ ఇక్కడ సేల్స్ అనేది కంప్లీట్గా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అండ్ ఎక్స్పెన్సెస్ అనేది ఆ సేల్స్ కోసం మన ఎక్స్పెండిచర్ పెట్టేది తగ్గుతూ ఉండాలి, పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతూ ఉంటే, నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉంటే ఆ కంపెనీ P&L అనేది కొంచెం మంచిగా ఉంది అని ప్రైమా ఫసీగా మనం చెప్పొచ్చు. ఫర్దర్గా ఇంకా మనం డీటెయిల్గా ఎలా మీకు ఇది జస్ట్ ఒక బ్రీఫింగ్ ఇస్తున్నాను వీటి గురించి. ఒక P&L కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఎలా ఉంటుందా అని. మనం ఫర్దర్గా ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్ ఎలా అనాలిసిస్ అనేది మనం ఫర్దర్ వీడియోస్లో నేర్చుకుంటాము. అండ్ మీ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఇది, అండ్ సారీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది బ్యాలెన్స్ షీట్. ఈ బ్యాలెన్స్ షీట్లో చూసుకున్నట్టయితే కనుక మనకి అప్పులు ఆస్తులు అనేవి మొత్తం కనపడతా ఉంటాయి. వీటిల్లో కూడా మనకి ఇండివిజువల్ హెడ్కి వెళ్ళి మనం కంప్లీట్ ఎనాలిసిస్ అనేది ఫర్దర్గా ఇంకా నేర్చుకుంటాము. చాలా ఉంది. ఒకవేళ మీకు ఇక్కడ ఇది అర్థం అవ్వకపోయినా కానీ నో ప్రాబ్లం. అండ్ మనకి ఇంకోటి వచ్చేసరికి ఇంపార్టెంట్ ఏంటంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని మనం ప్రైమా ఫాసీగా ఎలా అనాలిసిస్ చేసుకోవాలంటే, ఇక్కడ నెట్ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్గా ఉంటే కనుక ఇట్స్ గుడ్ కంపెనీ. అండ్ మనకి క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అనేది ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. ఈ ఇన్వెస్టింగ్ ఫినాన్సింగ్ యాక్టివిటీ నుంచి క్యాష్ ఫ్లో కనుక నెగిటివ్గా ఉన్నా పర్లేదు, బట్ ఈ రెండింటిని యాడ్ చేసుకొని ఈ నెగిటివ్ రెండు యాడ్ చేసుకొని ఈ ఇది ఈ ఆపరేటింగ్ యాక్టివిటీ నుంచి వచ్చే క్యాష్ ఫ్లో వీటికన్నా ఎక్కువ ఉంటే కనుక, అంటే నెట్ క్యాష్ ఫ్లో పాజిటివ్గా ఉంటే కనుక ఇట్స్ గుడ్ కంపెనీ అండి. వీటితో పాటు మిగిలిన ఫినాన్షియల్ పొజిషన్స్ కూడా హెల్తీగా ఉంటాయి కనుక మీరు కళ్ళు మూసుకొని అలాంటి కంపెనీస్లో పెట్టేయచ్చు. వీటి గురించి ఇంకా మనం ఫర్దర్గా చాలా నేర్చుకుంటామండి. ఇంకా అరౌండ్ ఓన్లీ ఫినాన్షియల్ అనాలిసిస్ మీద అరౌండ్ 10 to 15 వీడియోస్ వరకే పడతాయి. మనం స్లోగానే నేర్చుకుందాం, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బిజినెస్ అండ్ ఇండస్ట్రీ అనాలిసిస్ అండి. మెయిన్గా బిజినెస్ అండ్ ఇండస్ట్రీ అనాలిసిస్ అనేది ఎందుకు చేస్తామంటే కనుక, మేము మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. మనం స్టాక్ పికింగ్ అప్రోచ్ అనేది ఎలా ఉండాలంటే బాటమ్ అప్ అప్రోచ్ అని ఉండాలి. ఆ అప్రోచ్ గురించి నేను ఇంతకుముందు వీడియో చేశాను, ఒకసారి అది చూడండి. నథింగ్ బట్ మనం ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక సేల్స్ అండ్ ప్రాఫిట్ అనేది ర్యాపిడ్గా గ్రోత్ ఉన్న కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కంపెనీ అనేది తర్వాత కంపెనీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఇండస్ట్రీకి వెళ్ళాలి. నథింగ్ బట్ ఇప్పుడు సిప్లా ఉంది, అది ఇండస్ట్రీ ఏంటిది, ఫార్మా ఇండస్ట్రీ. సిప్లాతో పాటు ఇంకా వేరే ఒక 10 to 15 కంపెనీస్ ఉంటాయి. ఇలానే సెలెక్ట్ చేసుకోవాలి మనం. కంపెనీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇండస్ట్రీలోకి వెళ్ళి ఈ కంపెనీ అనేది ఏ ప్లేస్లో ఉంది, అన్ని సేల్స్ ఫినాన్షియల్గా చూసుకుంటే ఏ ప్లేస్లో ఉంది, ప్రాఫిట్ కానీ ఒక షేర్ వాల్యూ కానీ వాల్యుయేషన్ కానీ ఏ ప్లేస్లో ఉంది. అండ్ ఈ కంపెనీ కనుక టాప్ 3లో ఉన్నట్టయితే కనుక టాప్ 3లో ఉంది. అండ్ దానికి ఏదో ఒకటి బిజినెస్ అడ్వాంటేజ్ అనేది ఉండాలి. నథింగ్ బట్ వేరే కంపెనీస్తో పోల్చుకుంటే బిజినెస్ అడ్వాంటేజ్ అని నథింగ్. వారన్ బాఫెట్ దాన్ని మోట్ అని పిలుస్తారండి. నార్మల్ లాంగ్వేజ్ అయితే కనుక బిజినెస్ అడ్వాంటేజ్ అంటే ఏంటంటే, ఒక వేరే కంపెనీస్తో పోల్చుకుంటే ఈ కంపెనీకి అనేది చాలా ప్రాఫిట్ మార్జిన్స్ అనేది హైగా ఉండటం, లేకపోతే ఒక రూరల్ ఏరియాస్లో ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేది చాలా బాగా వాడతారు. అంటే వాళ్ళు అందరూ దీనికే ఫిక్స్ అయిపోయి ఉంటారు, వేరేది మార్చుకోరు. ఇలా అనేది ఒక బిజినెస్ అడ్వాంటేజ్ కానీ ఉండాలి. అండ్ వాటి గురించి ఇంకా నేను చెప్తాను. ఆ బిజినెస్ అడ్వాంటేజ్ ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి ఇంకా మనం ఫర్దర్ వీడియోస్లో చెప్పుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేనేజ్మెంట్ అనాలిసిస్ అండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనం కనుక వాల్యుయేషన్ అనాలిసిస్, బిజినెస్ ఇండస్ట్రీ అనాలిసిస్ వదిలేసినా కానీ ఇది చేయకుండా, ఈ అనాలిసిస్ చేయకుండా కానీ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక మేనేజ్మెంట్ దగ్గర కనుక ఇంటిగ్రిటీ లేకపోతే కనుక, వాళ్ళు నిజాయితీగా పని చేయకపోతే కనుక, ఏదో ఒక రోజు ఇప్పుడు హై వాల్యూ మంచి కంపెనీ అయినా మంచి ఫినాన్షియల్ రిజల్ట్స్ చూపిస్తున్నా కానీ
ఒక రోజు కనుక అది ఎక్కడికో పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యెస్ బ్యాంక్ తీసుకుంటే కనుక అది ఎక్కడో ఉండాల్సిన మంచి కార్పొరేట్ లెండింగ్‌లో చాలా పీక్ పొజిషన్‌లో ఉంది. ఇప్పుడు అంత డౌన్‌కొచ్చిందంటే అది మేనేజ్‌మెంట్ మీద రిమార్క్ ఉండబట్టే అండి. ఆహ్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేనేజ్మెంట్ అనాలిసిస్ అనేది సబ్జెక్టు మోస్ట్ సబ్జెక్టివ్ అండి. మనకంటే ఇలా చేసి ఎలా మేనేజ్మెంట్ అనాలిసిస్‌ని ఎలా చేయొచ్చు అనేది ఎక్కడ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అనేది మనకేం లేదు. బట్ మనకు ఆబ్జెక్టివ్‌గా కొన్ని పారామీటర్స్ అయితే ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ అయితే గనక ఆహ్, మనకి ప్రాఫిట్స్ అనేది ఈ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఆహ్, సపోజ్ మనకి ప్రాఫిట్స్ అనేవి తగ్గుతా ఉన్నాయి. కాకపోతే గనక మేనేజ్మెంట్ సాలరీ అనేది కాంపెన్సేషన్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతా ఉంది. ఇదనేది ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అండి. అంటే మేనేజ్మెంట్ కరెక్ట్‌గా లేదని మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే డివిడెండ్ ప్రాఫిట్ రిలేషన్. ఆహ్, ఫైనాన్షియల్ అనాలిసిస్ తర్వాత అంత ఇంపార్టెంట్ అనేది మేనేజ్మెంట్ అనాలిసిస్ అండి. దీనికి కూడా అరౌండ్ మనకి 78 వీడియోస్ ఉంటాయి. దీని మీద చాలా పారామీటర్స్ అనేది మనం డిస్కస్ చేస్తాం దాంట్లో. అంటే ఎలా మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీని ఎలా టెస్ట్ చేయొచ్చు, ఎలా మనం ఒక యాన్యువల్ రిపోర్ట్‌లో ఉన్న దొరికిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని మేనేజ్మెంట్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది మనం ఆ వీడియోస్‌లో చూస్తాము. హ్మ్. నెక్స్ట్ వన్ ఈజ్ వాల్యుయేషన్ అనాలిసిస్ అండి. మెయిన్‌గా అంటే వాల్యుయేషన్ అనాలిసిస్ చేయడానికి మెయిన్ ఏమైందంటే ఇప్పుడు సపోజ్ మనకి ఒక ప్రొడక్ట్ వాల్యూ అనేది రూ. 100 ఉందంటే గనక మనం దాన్ని మనం ఎంత పెట్టడానికి ఇష్టపడతాం? 100 కన్నా తక్కువ గాని, 100 గాని పెట్టడానికి ఇష్టపడతాం. కానీ అంతేగాని అంతకు మించి పెట్టకూడదుగా. అందుకని జస్ట్ ఆ కంపెనీ యొక్క వాల్యూని తెలుసుకోవాలి. మనం అది ఎంత ఆ కంపెనీ ఎంత ఆ ప్రైస్ అనేది దానికి సరిపోతుందా? అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత పెట్టాలి. అండ్ మనకి ఫినాన్షియల్ అనాలిసిస్ చేయడానికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలానో మనకి వాల్యుయేషన్ అనాలిసిస్ చేయడానికి ఒక 3 మెయిన్‌గా ఈ 3 ఉన్నాయి. పీఈ రేషియో, పీఈ ఇంటూ పీవీ లెస్ దాన్ 22.5. అంటే పీఈ రేషియో అంటే నథింగ్ బట్ ఫార్ములా ఏంటంటే ప్రైస్ మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్. అంటే దీన్ని మన ఎలా తీసుకోవచ్చు అంటే మీరు రూ. 1 ఎర్న్ చేయడానికి మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలండి. జనరల్‌గా పీఈ రేషియో అనేది లెస్ థాన్ 10 ఉంటే గనక మనం వాల్యుయేషన్ అనాలిసిస్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఎప్పుడూ తక్కువ వాల్యూ ఐ మీన్ ప్రైస్ కన్నా వాల్యూ కన్నా తక్కువ ప్రైస్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తాం. అంటే నథింగ్ బట్ పీఈ రేషియో అనేది లెస్ థాన్ 10 ఉంటే గనక మనకి దాని వాల్యూ అనేది మంచిగా ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి పీబీ రేషియో అండి. పీబీ రేషియో అంటే నథింగ్ బట్ ఫార్ములా ఏంటంటే ప్రైస్ బై బుక్ వాల్యూ. అంటే మనకి అదే నథింగ్ బట్ ప్రైస్ ఈజ్ టు బుక్ వాల్యూ. అంటే ఒక ప్రైస్ అనేది బుక్ వాల్యూలో ఎంత ఉంది. బుక్ వాల్యూ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకు ఆస్తులు కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో ఆస్తుల్లో నుంచి మొత్తం అప్పులు తీసేస్తే గనక మనకి ఒక సెర్టైన్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ ఔట్‌స్టాండింగ్ షేర్స్ ఏస్తే గనక మనకి పర్ షేర్‌కి ఎంత బుక్ వాల్యూ అనేది వస్తుంది. ఆ బుక్ వాల్యూ మన మార్కెట్ ప్రైస్ డివైడ్ బై ఆ బుక్ వాల్యూ వేసుకుంటే గనక మనకి బెటర్. ఇది లెస్ దెన్ 1 ఉంటే గనక చాలా బెటర్ అండి. ఎందుకంటే సపోజ్ మీరు గనక ఈరోజు ఒక 100 ఇన్వెస్ట్ చేశారనుకోండి. దానికి బుక్ వాల్యూ ఒక రూ. 10 ఉందనుకోండి. ఒకవేళ కంపెనీ అనేది రేపో ఎల్లుండో క్లోజ్ అయితే గనక మనకి రూ. 10 వస్తుంది. మనకి 100 రాదు కదా! అంటే 100 మనం 90 లూజ్ అవ్వాల్సొస్తుంది. అలాంటి టైంలో బుక్ వాల్యూ అనేది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. మనం మెయిన్‌గా పీఈ రేషియో కన్సిడర్ చేసుకుంటాం కానీ, పీవీ రేషియో అనేది మనం తక్కువ అండి యూజ్ చేసేది. ఎందుకంటే గనక ఇప్పుడు ఆస్తులున్నాయి. ఆ ఆస్తులనేది ఎప్పుడో పాత మిషనరీస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కరెంట్ అప్ టు డేట్ మార్కెట్ వాల్యూకి మార్క్ టు మార్కెట్ అనేది ఉండదు కాబట్టి ఆహ్, అదనేది కన్సిడర్ చేసుకోం పీవీ రేషియో అనేది. బట్ మీరు ఒకవేళ ఇన్వెస్టింగ్ కంపెనీస్ ఉంటాయి. సపోజ్ మోతీలాల్ ఓస్వాల్ అనే కంపెనీ ఉంటుంది కదా! అలాంటి వాటిలో వాటి మెయిన్ అసెట్స్ ఏమై ఉంటాయి అంటే ఇన్వెస్ట్‌మెంట్స్ అయి ఉంటాయి. అయన్నీ మార్క్ టు మార్కెట్ చేస్తారు కాబట్టి అలాంటి కంపెనీస్‌లో మనం గ్యారంటీగా పీవీ రేషియో కూడా కన్సిడర్ చేసుకోవాల్సొస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పీఈ ఇంటూ పీబీ రేషియో. అంటే నథింగ్ బట్ పైన కాలిక్యులేట్ చేసాం కదా! 2 రేషియోస్ ఇంటూ చేసుకుంటే గనక లెస్ దెన్ 22.5 ఉంటే గనక ఇట్స్ గుడ్ సైన్ అనేది.
పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇవి చూసుకుంటారు. మనకి మెయిన్గా పీ రేషియో చూసుకుంటే సరిపోతుంది. ఇఫ్ మీకు కావాలంటే పీ ఇంటూ పీబీ కూడా చూసుకోవచ్చు. అంటే పీబీ రేషియో కూడా ఏ కంపెనీస్లో వాడాలో చెప్పాను కదా, ఆ విధంగా మనం వాల్యుయేషన్ అనాలిసిస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఫర్దర్గా దీని గురించి ఇంకా డెప్త్గా అనేది మనం ఇంకా చెప్తాను, ఇంకా వీడియోస్ చేస్తాను వాల్యుయేషన్ అనాలిసిస్ గురించి. మెయిన్గా ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకోవాల్సిందంటే మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అండి. మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉందా అని. మనకు మెయిన్గా మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి కంపెనీస్ అనేది 4 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ అని. మన కాన్సన్ట్రేషన్ అనేది మెయిన్గా స్మాల్ అండ్ మైక్రో క్యాప్ మీద ఉండాలి. ఎందుకంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అనేది ఆల్రెడీ అవన్నీ ఇప్పుడు హై వాల్యుయేషన్స్లోకి వెళ్ళి ఉంటాయి. అండ్ మన మెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది స్మాల్ అండ్ మైక్రో క్యాప్ మీద ఉండాలి. ఆ మైక్రో క్యాప్స్ అనేవి ఇప్పుడు అన్ని తక్కువ, మొత్తం అండర్ వాల్యూలో ఉంటాయి. సో మనం వాటిని తీసుకొని స్మాల్ అండ్ మైక్రో క్యాప్స్ తీసుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక, వాటిని అనాలిసిస్ చేసి మనకి విత్ ఇన్ కొంచెం టైం పట్టచ్చు, బట్ వన్ డే అవి మనకి చాలా ప్రాఫిట్ అయితే ఇస్తాయి. ఎందుకంటే మనం మిడ్ క్యాప్లో పెట్టి లార్జ్ క్యాప్లో ఎక్కువ అమౌంట్ పెట్టి తక్కువ ప్రాఫిట్ వచ్చు కన్నా, కానీ మనకి స్మాల్ అండ్ మైక్రో క్యాప్లో మంచి కంపెనీస్ వెతుక్కొని పెట్టుకుంటే కనుక చాలా ప్రాఫిట్ ఉంటుంది. మన లైఫ్లో ఒక 10 స్టాక్స్ చూసుకుంటే చాలండి, మనం ఆ లైఫ్ లాంగ్ బిలీనియర్ అయిపోవచ్చు. అండ్ ఆ 10 స్టాక్స్ మీకు ఇయర్కి ఒక స్టాక్ కానీ 2 ఇయర్స్కి వచ్చేసి ఒక స్టాక్ మంచి స్టాక్ పట్టుకున్నా కానీ మీకు చాలా లైఫ్ లాంగ్ సరిపడే అమౌంట్ కనుక మనం ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా మనకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం సెల్ఫ్ డిసిప్లైన్ అనేది చాలా ఉండాలి. అసలు ఎక్కువ శాతం మీకు స్టాక్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి కదా, మీకు కండిషన్ ఈవెన్ ఒక్కటి సాటిస్ఫై అవ్వకపోయినా కానీ రిజెక్షన్ రిజెక్ట్ చేసేటప్పుడు మనకి రిజెక్షన్ రేట్ అనేది చాలా ఎంత ఎక్కువ ఉంటే కనుక అంత బెటర్ అండి. ఎంత ఎక్కువ షేర్స్ రిజెక్ట్ చేస్తే కనుక అంత బెటర్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు కాన్సెప్ట్ నేర్పించడానికి ఇంకా చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు ఇంకా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అనేది ఫర్దర్గా ఉంది. మీకు కంప్లీట్గా ఫండమెంటల్ అనాలిసిస్ గురించి కంప్లీట్ గ్రిప్ వచ్చే వరకు వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇది అయిపోగానే మీకు టెక్నికల్ అనాలిసిస్ కూడా ఉంది. అంటే నా పరంగా ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ కన్నా కానీ ఫండమెంటల్ అనాలిసిస్ నేను ఎప్పుడు ఒక హై రేంజ్లో చూస్తాను. అండ్ తర్వాత టెక్నికల్ అనాలిసిస్ గురించి స్ట్రాటజీస్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do like and subscribe.